అండి, ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాండి. ఇడ్లీ, దోశ, ఊతప్ప అన్నిటి స్టవ్ మీద గిన్నె వేడిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు వేస్తుంటే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకొని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం నూనె వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. చట్నీ సరిపడా ఉప్పు వేసుకోవాలి. బెల్లం మెత్తగా పట్టుకోవాలండి. పచ్చిమిర్చి తర్వాత మెత్తగా పట్టుకోవాలండి. పట్టుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పట్టుకోవాలి చట్నీ మీద గిన్నె వేడిన తర్వాత పోపు కోసం ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకోవాలి. గిన్నె వేడిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకోవాలి. రెడీ అండి. మీకు ఏమైనా లైక్